చేపడుతున్న సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వం ఈ రైతు సంక్షేమానికి, బడుగు బలైన వర్గాల సంక్షేమానికి, మైనారిటీల కోసం, ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన వర్గాలకు అందరికీ కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా వాళ్ళ అభ్యున్నతి కోసం, ఈ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ, గవర్నర్ గారు ప్రసంగం కనబాబు గారు ప్రవేశపెట్టినందుకు, ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టినందుకు ఆయన అభినందన తీర్మానాన్ని నేను మనస్ఫూర్తిగా బలపరుస్తూ సెలవు. అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు. అధ్యక్ష, ఆలస్యమైన ఎన్నో అవాంతరాల మధ్య జరుగుతున్నటువంటి సభలో గవర్నర్ గారి ప్రసంగం యొక్క పాఠానికి అభినందనలు తెలియజేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అవసరం. అధ్యక్ష, ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకి ఒక విధాన పత్రంగా ఉండాల్సినటువంటి గవర్నర్ ప్రసంగం ఒక ఆదరాబాదరాగా, ఒక అస్పష్టంగా, అయోమయంగా, ఆ పత్రం ఏ రకంగా ఉందో ఆయన చదవటం కూడా అంత ఆదరాబాదరాగా చదివి బయటపడాల్సిన పరిస్థితి. అటువంటి పత్రానికి ఒక దశ దిశ నిర్దేశం లేకుండా Governor Paina, we should not talk in the house. I request you to withdraw the words. నేను మాట్లాడడం తప్పుంటే ఆ మాట చెప్పండి. అందుకనే మాట్లాడుతున్నా అధ్యక్ష. My request is, you are a senior member of the house. ఈ హౌస్ లో గవర్నర్ అందులో ప్రస్తావించకూడదు. ముఖ్యమంత్రి దయచేసి I request you to withdraw this thing. దాంట్లో అన్పార్లమెంటరీ ఉంటే విత్డ్రా చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఏదైనా అన్పార్లమెంటరీ ఉందేమో మీరు డిసైడ్ చేయండి, ఆ మాట చెప్పండి. నేను బేషరతుగా విత్డ్రా చేయడానికి గవర్నర్ వ్యవస్థ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి సభ మీద కానీ అపారమైన విశ్వాసం ఉంది. ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే అన్పార్లమెంటరీ మాట్లాడుంటే, నేనైతే మాట్లాడలేదు అధ్యక్ష. అంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అంత అస్థిరంగా, అంత ఆదరాబాదరాగా, అంత అస్తవ్యస్తంగా, అంత అయోమయంగా ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేశాను. అందుట్లో ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బురద మొత్తాన్ని రాయటానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష ప్రభుత్వం. ఆయన గారికి ఏం సంబంధం లేకపోయినా రాజ్యాంగబద్ధంగా ఆయన గవర్నర్ ప్రసంగం చేయాలి కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్ని ఒక విధాన పత్రంగా, ఒక పాలసీ డాక్యుమెంట్గా ఈ రాష్ట్రానికి ఈ రకంగా మేము చేయబోతున్నాము ఈ ప్రజానీకానికి అనేటటువంటి భావన కల్పించాల్సిన, భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వ ప్రసంగం అంత అయోమయంగా ఉందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అందుట్లో వీళ్ళు ముఖ్యంగా ఉగ్రవాదం మీద, ఈ ప్రభుత్వం యొక్క పద్ధతి కార్యక్రమాల మీద చెప్పడానికి ప్రయత్నం చేశారు. అవి ఈ రాష్ట్ర ప్రజలకి అంగీకారంగా లేవని చెప్పడానికి, ఈ రాష్ట్ర ప్రజల అవసరాలకి, ఆకాంక్షలకి, అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని చెప్పడానికి ఆయా శాఖల పనితీరు, గవర్నర్ ప్రసంగంలో ఉటంకించినటువంటి తీరు చాలా ఆక్షేపణీయమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ప్రతిసారి మాట్లాడేటప్పుడు 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా గౌరవ సభ్యులు మాట్లాడమంటే మా 9 సంవత్సరాలకి, ఈ 9 సంవత్సరాలకి పొంతన పోలిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అభ్యంతరం లేదు దానికి. ఆ 9 సంవత్సరాల పరిపాలనకి, ఈ 9 సంవత్సరాల పరిపాలనకి ఎప్పుడు ఎక్కడ ఏ శాఖలో కూడా చర్చించడానికి కానీ, ఆనాటి ఆర్థిక పరిస్థితులు, ఆనాటి యొక్క ప్రభుత్వ ఆదాయం, ఆనాటి ఖర్చులు, ఆనాటి నిబద్ధత, ఆనాటి అభివృద్ధి, ఈనాడు జరుగుతున్నటువంటి ఆదాయం, ఈనాడు జరుగుతున్నటువంటి ఖర్చులు, ఈనాడు పెడుతున్నటువంటి కేటాయింపులు, ఈనాడు జరుగుతున్నటువంటి అవినీతి, ఈనాడు జరుగుతున్నటువంటి అస్తవ్యస్త పరిపాలనని మేము ఎప్పుడు ఎక్కడ ఏ యొక్క ప్లాట్ఫారం మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి
గౌరవ పెద్దలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అధ్యక్ష. అందుట్లో ముఖ్యంగా విద్యుత్ రంగం అధ్యక్ష. ఈనాడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, అన్ని తరగతుల ప్రజల్ని, వ్యవసాయదారులనే కాకుండా, విద్యార్థులనే కాకుండా, పారిశ్రామికవేత్తలనే కాకుండా, ఆఖరికి పనిచేసేటటువంటి కూలీనాలు చేసుకునేటటువంటి సామాన్యులకు కూడా అష్ట కష్టాలు పాలు చేసేటటువంటి విద్యుత్ రంగాన్ని అయోమయంతోటో, అవగాహన లేకుండానో, లేకపోతే కనీసం దాన్ని సరిచేయాలనేటటువంటి కోరిక లేకపోవటమో, లేకపోతే దాని మీద పట్టు లేకపోవటమో, దాని అవసరాన్ని గుర్తించకపోవటమో, 9 సంవత్సరాల్లో జరిగినటువంటి అవలక్షణాలు, అందుట్లో జరిగినటువంటి అవినీతి, అందుట్లో జరిగినటువంటి ఆలస్యం వెరసి ఈనాడు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ బాధపడేటటువంటి రాష్ట్రంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దినందుకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయడానికి అభ్యంతరం అని చెప్పి కూడా మీకు వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. ఈ ప్రభుత్వం విద్యుత్ శక్తిలో 2008-9లో 8,000 కోట్లు, 9,000 కోట్లు అప్పు చేసింది అధ్యక్ష. 2009-10లో 7,000 కోట్లు, 10-11లో 7,000 కోట్లు, 11-12లో 8,000 కోట్లు, వెరసి 30,000 కోట్లు వాళ్ళ యొక్క పరిపాలన లోపాల వల్ల, వాళ్ళ యొక్క డిస్కమ్లు కానీ, జనరేషన్ మీద పెట్టినటువంటి దృష్టి కానీ, లేదు ఆ యొక్క శాఖ మీద చూపించిన నిర్లక్ష్య ఫలితం ఈరోజు 30,000 కోట్లు అప్పులు చేసి సర్చార్జీ పేరు మీద వేరే రూపాల్లో 31,000 కోట్లు వసూలు చేయడానికి తపతపాలుగా ఈఆర్సీ ద్వారా ప్రయత్నం చేపించి దానిని ప్రజల మీద భారం మోపేటటువంటి విధానానికి ఈనాడు ఈ ప్రభుత్వం పూనుకుందంటే, గత 9 సంవత్సరాల్లో ఈ యొక్క శాఖకి వీళ్ళు వనగూర్చినటువంటి మేలు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రం చెల్లించాల్సినటువంటి ఈ యొక్క పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి విషయంలో మీరు చెప్పినటువంటి మాటలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 9 గంటల ఉచిత విద్యుత్తు, ఆ రకంగా 7 గంటలు ఇస్తామని చెప్పి, 5 గంటలు వస్తుందని చెప్పి, 3 గంటలు వస్తుందని చెప్పి, గంటన్నర కూడా ఇవ్వలేని పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఉంటే, దాన్ని రైతాంగ ప్రభుత్వం అనో, వ్యవసాయ ప్రభుత్వం అనో, లేకపోతే రైతాంగానికి మేలు చేసే ప్రభుత్వం అని చెప్పుకుంటే ఇంతకంటే అవమానం, ఇంతకంటే ఆక్షేపణం ఇంకేదైనా ఉంటుందో అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైనటువంటి జాప్యం ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్యాస్ కేటాయింపులు పొందడంలో మీ వైఫల్యాలు ఉన్నాయి. అదేవిధంగా సాంప్రదాయేతర ఇంధనాల మీద తయారు చేసేటటువంటి విద్యుత్ శక్తిలో మీ నిర్లక్ష్యం ఉంది. అదేవిధంగా ప్రత్యక్ష పరోక్షంగా ఇప్పటికి 31,000 కోట్లు ప్రజల మీద భారం మోపడానికి మీరు సిద్ధమయ్యారు. ఇప్పటికే 14,000 కోట్లు మోపారు, ఇంకొక 14,000 కోట్లు మోపడానికి సిద్ధం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానికం బరాయించే స్థితిలో లేదు. మీరు ఇచ్చేటటువంటి కరెంటుకి, ప్రజలు కట్టేటటువంటి డబ్బులకి ఆనాడు 100ల్లో కట్టేటటువంటి బిల్లులు ఈనాడు వేలల్లో కట్టాల్సినటువంటి పరిస్థితి. కరెంటు ఇచ్చన్నాక తీసుకుంటే దాని సమంజసం అనొచ్చు, కానీ కరెంటు లేకుండా సర్చార్జీల పేరు మీద, ఎఫ్ఎస్సీల పేరు మీద 1,000 కోట్లు ప్రజల్ని భారం మోపేటటువంటి విధానాన్ని మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. విద్యుత్ కోతలు ఎప్పుడైనా ఏప్రిల్ మేలో విద్యుత్ కోతలు వస్తాయి అధ్యక్ష. మార్చిలో మొదలు పెడతారు. వీళ్ళు నిట్ట వర్షాకాలంలోనే కోతలు మొదలు పెట్టారు. ఈనాడు క్రాప్ హాలిడేలకు సంబంధించి వీళ్ళు పవర్ హాలిడేలు, మూతపడుతున్నటువంటి పరిశ్రమలు, వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయి. లక్షలాది కార్మికులు బజార్ను పడతా ఉంటే మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకునేటటువంటి ఈ ప్రభుత్వం. అదేవిధంగా మర్చెంట్ పవర్ ప్లాంట్లకి ఈ ప్రభుత్వం నిజంగా ఊడిగం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. జెన్కో నిర్వీర్యం అయిపోయింది. ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో స్థాపించలేకపోయారు. ఈ యొక్క 9 సంవత్సరాల్లో కూడా జెన్కో ద్వారా ఉత్పత్తి ఆఖరికి ప్రైవేట్ కంపెనీల ద్వారా కొద్దిగా వచ్చింది తప్ప ప్రభుత్వ సంస్థల ద్వారా ఏమాత్రం కూడా స్థాపించలేకపోయారు. దాని ఫలితం ఈనాడు అనుభవించాల్సి వస్తుంది. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అధ్యక్ష. కేంద్రం యొక్క మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. గ్యాస్ విషయంలో కానీ, బొగ్గు కేటాయింపు విషయంలో కానీ ఈ యొక్క ప్రాజెక్టుల్ని PLF ని పూర్తిగా వినియోగించుకునే స్థితికి
ఈ ప్రాజెక్టులు రాలేకపోతున్నాయి. కాగ్ అనేక సార్లు అక్షింతలేసినాయి. అయినా సరే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్టుంది అధ్యక్ష. అయినా సరే బొగ్గు కొనుగోలులో ఇప్పటికీ భారమైనటువంటి అవినీతులు జరుగుతున్నాయి. దాన్ని ఈ ప్రభుత్వం సమీక్షించేటటువంటి స్థితి కూడా లేదు అధ్యక్ష. ఆనాడు విద్యుత్ శక్తి విషయంలో కూడా ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మా కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో ఏం జరిగిందో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు స్థాపితంలో కానీ, అదేవిధంగా పారిశ్రామిక వినియోగంలో కానీ, తలసరి వినియోగంలో కానీ, అదేవిధంగా లాసెస్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగా ఈనాడు 15% లాసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఆనాడు 5% లాసెస్ ఉన్నాయి. ఆ రకంగా బడ్జెట్ లో విద్యుత్ రంగానికి కేటాయింపులు ఆనాడు ఈనాడు ఏ రకంగా ఉన్నాయో మీరు ఒకసారి మీరు పెట్టిన బడ్జెట్ లో పునఃపరిశీలించుకోవాల్సిందిగా అవసరం విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి కేటాయింపులు మేము కొత్త ప్రాజెక్టుల స్థాపన కోసం పెట్టాం. విటిపిఎస్ ఎక్స్పెన్షన్ కానీ, కేటీపీఎస్ ఎక్స్పెన్షన్ కానీ, ఆర్టీపీపీ ఎక్స్పెన్షన్ కానీ, కొత్తగా సింహాద్రి కానీ అనేక రకమైనటువంటి ప్రైవేటు ప్రాజెక్టుల ద్వారా తీసుకుంటూనే ప్రభుత్వ పరంగా వీటన్నిటిలో కూడా ఎక్స్పెన్షన్కి వెళ్ళాం. పెద్ద ఎత్తున 6000 మెగావాట్లు కొత్తగా ఉత్పత్తి తీసుకురాగలిగాం. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వ్యవసాయానికి ఇచ్చుకుంటూనే పరిశ్రమలకి బ్రహ్మాండంగా విద్యుత్ శక్తి ఇవ్వటం మూలాన ఆనాడు గ్రోత్ మీకు పెరగటానికి మూలమైంది. ఈనాడు మీ యొక్క శాస్త్ర మూలాన, మీ కార్యక్రమాల మూలాన ఇప్పుడున్నటువంటి సమర్థించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గాల్లో విద్యుత్ శక్తి మీద ఈ ప్రభుత్వం యొక్క విధానం మంచిగా ఉందని చెప్పి ఆ డయాస్ మీద నుంచి ఇంటికి మంచిగా వస్తే చాలు అధ్యక్ష. దానికి ఆ ధైర్యం ఉంటే ఆ సమావేశాల్లో కూడా మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 220 kV లైన్స్ కానీ, 132 kV లైన్స్ కానీ లేదు, ఏ ఒక్క విధానంలో కూడా ఈ ప్రభుత్వం సఫలం కాలేకపోయింది. దాన్ని ఒక ముఖ్యమంత్రి గారికి అంటగట్టాలని నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. ఈ గత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ కొంపు ఇదంతా జరిగిపోయింది, ఈ అరిష్టం అంతా జరిగిందని నేను చెప్పట్లేదు. గత పాలన ఈ యొక్క ప్రభుత్వం మీద పడింది. దాన్ని వీళ్ళు ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుట్లో మంచి పేరు లేకపోతే సానుభూతి వస్తే మా నాయకుడు అని చెప్తున్నారు. ఇటువంటి ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇందుట్లో జరిగినటువంటి విధానాన్ని ప్రభుత్వానికి లేదు శ్రీకాంత్, మీరు మిమ్మల్ని మీకు అంత తొందరగా పెడితే మీకు కూడా ఇబ్బందులు వస్తాయి. మాట్లాడు, నువ్వు మాట్లాడు. నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే 9 సంవత్సరాల్లో ఈ శాఖ నిర్లక్ష్యం చేయబడింది. మీ యొక్క ప్రభుత్వ విధానాల వల్ల, మీ చేతగాంతాల వల్ల, మీ అలక్ష్యం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రానికి అసమర్థ పరిపాలన ఉండటం మూలాన, సుస్థిరమైనటువంటి నాయకత్వం లేకపోవటం మూలాన, నాయకత్వ లక్షణాలు లేకపోవటం మూలాన విద్యుత్ శక్తి శాఖ ఈనాడు ఆర్థిక సంక్షోభానికి గురైంది. దానికి మీరు ఒకసారి పునఃపరిశీలించుకొని ఇప్పటికైనా సమర్థించాలనో, మంచిగుంటే మేము సమర్థించలేము అధ్యక్ష. శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో మేలు జరిగితే మేలు జరిగిన దానికి, మంచి జరిగితే మంచి జరిగిన దానికి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ శాఖ లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల, మీ యొక్క అలక్ష్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల, ఇంకా చెప్పాలంటే మీ అవినీతి కూడా ఇందుట్లో జోడించి ఆనాడు పీపీఏలు మేము ఏర్పాటు చేస్తే ఈ అన్నిటిని రద్దు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్కటైనా రద్దు చేసేటటువంటి ధైర్యం మీకుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. చేశారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కానీ చేయలేకపోగా వాటిని ఇంకా లోపభూయిష్టంగా తయారు చేసి ఈనాడు గ్యాస్ పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉంటుంది, బొగ్గు పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉంటుంది. కానీ మీరు పట్టించుకోరు. కేంద్రం మీద ఒత్తిడి లేదు. కేంద్రంలో ఉన్నటువంటి మిగులు కరెంటును తీసుకురాలేదు. పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశామని చెప్తున్నారు అధ్యక్ష. పంజాబ్ లో కొంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని మెగావాట్లు కొంటే ఎన్ని మెగావాట్లు వస్తుందో మీరు ఆలోచన చేయండి. ఏటా మీరు పవర్ పర్చేస్ మీద 100 కోట్లు 1000 కోట్లు చూపిస్తున్నారు. ఆ 1000 కోట్లు బోర్డులో పోసిన పన్నీరు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడవని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ట్రాన్స్మిషన్ లైన్స్ లేవు, పక్క రాష్ట్రం నుంచి కారిడార్స్ లేవు. అయినా సరే మేము కొంటున్నాం అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికి, లేదా ఓదార్చడానికి, లేకపోతే కొంటున్నామని లెక్కలు చూపించడానికి, ఆఖరికి కొనుగోలులో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. వాటిని ముఖ్యమంత్రి గారు మళ్ళీ పరిశీలించుకొని పర్చేజ్ చేసేదానికంటే మీరు నిన్న మొన్న అనుకుంటున్నారు సోలార్కి ఇచ్చేయండి, రైతాంగానికి ఇచ్చేయండి,
అవసరమైతే ఆ డబ్బులు సబ్సిడీ ఎక్కువ ఇవ్వండి, రైతులు బతుకుతారు. కానీ రైతులకి ఈ రకమైన కరెంటు తోటి మేము వ్యవసాయదారులకు మేలు చేస్తున్నామని చెప్తే మీ ఆత్మ వంచన చేసుకోవటం తప్ప రైతాంగానికి ప్రభుత్వానికి మేలు జరగదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆ రకంగా విద్యుత్ శక్తి విషయంలో ఆ రకమైనటువంటి దుర్విధానాల వల్ల ఈ రాష్ట్రానికి అరిష్టం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కొంతమంది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, మేము కూడా కాదంటలా, ఎందుకంటే ఆ నినాదం మట్టికి మీది. కానీ రైతులకి ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అధ్యక్ష. ఒకవేళ 22,000 మంది ఈ 9 సంవత్సరాలు చచ్చిపోయారంటే రైతు ప్రభుత్వంలో చచ్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. మీ కేటాయింపులు మేము అనుమానించట్లేదు, కానీ మీరు పెట్టే ఖర్చులు, మీరు ఆ శాఖలకు కేటాయించినటువంటి నిధులు, మీరు ఖర్చు పెట్టినటువంటి నిధులు, ఆఖరికి వాటి యొక్క ఇంపాక్ట్ ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. మీరు అంకెలు చూపిస్తున్నారు, 1,00,000 కోట్ల దగ్గర నుంచి 1,25,000, 1,40,000, 1,60,000 కోట్లకు మీరు చేరారు. ప్రభుత్వ ఆదాయం వచ్చింది, ఆ రోజు 3,000 కోట్లు వచ్చినటువంటి ఎక్సైజ్ ఆదాయం ఇవాళ 30,000 కోట్లకు పెంచారు. దానికి కూడా ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఆ ఆదాయాన్ని మీరు ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఈ ప్రజలకి ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాని వ్యవసాయదారులకి ఇన్పుట్ సబ్సిడీ చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజు మందు కట్టల ఖరీదుకు తెలుసా? ఆ రోజు వ్యవసాయ ఖర్చులు తెలుసా? ఆ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు పెడితే ఈ రోజు మీరు ఇన్పుట్ సబ్సిడీ ఒక మందు కట్ట రాదు అధ్యక్ష. అనిల్ గారు వ్యవసాయం గురించి మాట్లాడారు, కన్నబాబు గారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడారు. మాట్లాడిన దానికి తప్పులేదు, కానీ ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు 20,000 ఇచ్చినా కూడా ఆ రైతు నిలబడే పరిస్థితి లేదు. ఉడా కంపెనీ, రెడ్డి గారు నువ్వు కూడా మాట్లాడొచ్చు, నువ్వు కూడా ధారాళంగా మాట్లాడు, రాత్రి దాకా కూర్చుందాం. కాబట్టి దయచేసి రైతు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కష్టాలు చెప్పాలంటే ఇవాళ ప్రతి చోట రైతాంగం పడేటటువంటి బాధలు, వాళ్ళ యొక్క గిట్టుబాటు ధరలో మిర్చి కానీ పత్తి కానీ 3,000 అమ్ముకుంటే ఈరోజు దళారుల దగ్గర 6,000, 7,000 అమ్ముతుంది అధ్యక్ష. పత్తి విషయం కానీ మిర్చి విషయం కానీ ధాన్యం మేము ఎంఎస్పి పెంచామని చెప్తున్నారు. ఎంఎస్పి కోసం దెబ్బలాడాం, ఎంఎస్ కోసం పోట్లాడాం. అందరి బాధ్యత, ప్రభుత్వం కూడా దాన్ని పెంచడానికి ప్రయత్నం చేసింది. కానీ 1,250, 1,350 ఉన్నా రైతు కళ్ళంలో 700, 800 తెగ నమ్ముకుంటున్నాడు అధ్యక్ష. తెగ నమ్ముకున్న తర్వాత ఈ రోజు 1,300, 1,400కి ఈరోజు ఆ రకంగా. ఒక్క నిమిషం తుమ్మలాశ్వర్, ఒక్క నిమిషం. ఎస్ శ్రీధర్ బాబు గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. సార్ అవసరమా అంటారేం సార్? సార్ ఈరోజు కనీస మద్దతు ధర విషయంలో అంటే మాకు గుర్తుంది సార్, నేను అప్పుడు మొదటిసారి శాసనసభ్యునిగా 99లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాకు వచ్చారు సార్. కనీస మద్దతు ధర గురించి మా సహచర శాసనసభ్యులతో వారి దగ్గర పోయి అడిగాం సార్. మరి ఒకటే మాట చెప్పారు, మీరు పోయి రైస్ మిల్లర్ నడుపుకోండి అని. మాకు సార్ మా శాసనసభ్యులు అందరూ కూడా ఉండే, మేము కూడా ఉన్నాం అక్కడ. నేను శాసనసభ్యునది, నేను పేపర్లో కూడా వచ్చింది, మా రైస్ మిల్లర్ని అడగమని చెప్పడం జరిగింది అధ్యక్ష. కాదు సార్, నేను ఈ రోజు కూడా ఇట్స్ ఆన్ రికార్డ్ మా జిల్లా పేపర్లో కూడా వచ్చింది. మరి ఆ పెద్దలు నరసింహ గారు కూడా అప్పుడు మా పార్టీలో ఉన్నారు సార్. గుడ్ స్పిరిట్ అని చెప్తా ఉన్నారు సార్. నేను ఈ రోజు కాదు, మీకున్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, మీరు ఇచ్చే మంచి సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఈరోజు 1,250, 1,280 కామన్ గానీ గ్రేడ్ ఏ వెరైటీకి సంబంధించిన మరి ఏదైతే వరిని కొనుగోలు ఏ విధంగా చేస్తా ఉన్నామో ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శనీయంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మహిళా గ్రూపుల తరఫున ఈరోజు ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకుండా కనీస మద్దతు ధర ఇచ్చే కార్యక్రమము, ప్రయత్నము పూర్తి స్థాయిలో చేస్తా ఉన్న నేపథ్యంలో ఆ విధంగా పెద్దలు చూస్తూ ఆ విధంగా మాట్లాడడం బాధాకరం అనిపిస్తా ఉంది. నేను వారిని ఏమంటలా, ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడైనా
ఈరోజు ఈ మహిళా గ్రూప్ కు సంబంధించి మాకు కొనుగోలు కేంద్రం కావాలి, కొనుగోలు కేంద్రం ద్వారా కనీస మద్దతు ధర ఇచ్చే కార్యక్రమం ఎవరైనా చేయాలంటే తప్పకుండా చేస్తాం. ఎక్కడైనా పొరపాట్లు జరిగి చిన్నగా ఎక్కడైనా కొనుగోలు కేంద్రం లేకుండా ఉంటే దాన్ని సవరణ చేసుకుని రబీ క్రాప్ కు సంబంధించి కూడా చేయడం జరుగుతుంది. ఆదర్శనీయంగా ఈరోజు సశక్తి మహిళా గ్రూపుల ద్వారా ఈరోజు కోఆపరేటివ్ సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తాను, డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు చేస్తాను. కొనుగోలు ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టాం? కనీస మద్దతు ధర రైతులకు సంబంధించిన వరిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారు ఈ సందర్భంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయి, దీన్ని సవరణ చేసుకోవాలి, రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చే కార్యక్రమంలో వెనుకాడకుండా ముందుకు పోమని చెప్పండి సార్. 700 వస్తున్నాయని చెప్తే ఎట్లా సార్? 1250 రూపాయలు ఇచ్చే దగ్గర 700కి ఇస్తాను సరికాదు. తప్పకుండా మేము ఇచ్చే కార్యక్రమంలో మేము చేస్తా ఉన్న పాలసీ నిర్ణయాల్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా దృష్టికి తీసుకురామండి సార్. తప్పకుండా మేము మేలు చేసే కార్యక్రమం చేసుకోండి. తుమ్మల నాగేశ్వరరావు. అధ్యక్ష, మంత్రి గారికి అంత ఆవేదన అక్కర్లేదు. సరే, ఆందోళన కూడా అక్కర్లేదు. నేనేమంటున్నానంటే ఎంఎస్పి పెంచిన మాట వాస్తవం, కానీ ఇంతకు ముందు మాదిరిగా కూలీలతోటి కోతలు కోసి మోపులు కట్టి కుప్పలేసి ఉగాది రోజున ఎప్పుడో నూర్చుకునే పరిస్థితులు లేవు అధ్యక్ష. కూలీలు కోయట్లేదు. అప్పటికప్పుడు ఆ రోజు ఉదయం కోస్తే సాయంత్రానికి అమ్మాల్సిన పరిస్థితి ఉంది. అమ్మే టయానికి ఎక్కడ కూడా మార్కెట్లో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించట్లేదు. రోడ్ల మీద పోసుకోవటానికో పొలంలో పోసుకోవటానికో తడొడ్లు ఒక రోజు కూడా నిలవ అధ్యక్ష. కుప్ప పోస్తే మక్కిపోతాయి, మంటలు వస్తాయి. ఆ రకంగా నేను కూడా ధాన్యం పండిస్తా అధ్యక్ష. ఆ రోజు రోడ్డు మీద పోసి అమ్ముకుంటే తప్ప ఆ రైతు ధాన్యం ఇంటికి పట్టుకెళ్లే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇంతకు ముందు పుర్రుల్లోనో కొట్టుల్లోనో ధాన్యాగారాలలోనో ధాన్యం నిల్వ ఉంచుకొని ఎప్పుడో ఒకప్పుడు అవసరం వచ్చినప్పుడు అమ్ముకునే పరిస్థితి. ఈనాడు వరి పండించే రైతులు ఆ సాయంత్రానికి అమ్ముకుంటేనే. అదేవిధంగా నీలం తుఫాన్లోనో జల్ తుఫాన్లోనో లేకపోతే ఇంకా మీనా తుఫాను అయినా తుఫాను వచ్చినాయి. అప్పుడు ఏమైనా రైతుల విషయాల్లో ఆ తుఫానులలో మీరు పెట్టినటువంటి డబ్బులు, మీరు చెప్పినటువంటి నష్టం మీరు ఎంత ఇచ్చారు? మీరు ఎంత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు? వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఇంతవరకు నీలం తుఫాన్కి ఏ రైతుకన్నా డబ్బులు ఇచ్చినట్టు ప్రభుత్వం దగ్గర దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష.